అంజయ్య ఈ పక్కరా ఏమేమి సరే ఒకసారి క్లినికల్గా అయితే కొద్దిగా పెయిన్ అయితే ఉన్నది. ఒకసారి కన్ఫర్మ్ ఒక కంటి వెళ్ళింది ఇదంతా వాడుతుంది. ఇక్కడ ఒకటే ఇక్కడంతా కలిగింది సార్. ఇదంతా తిన్నావా ఏమన్నా? ఇది కంటి జరిగింది ఇదంతా వాసుకుంది. నిన్న 3:30 కాడ ఎక్కిన 3:30 కాడ ఎక్కిన బస్సు 3 దాంట్లో మొబైల్ డాక్టర్ ఇమీడియట్గా పిలిపియండి. ఇట్స్ అరౌండ్ 1 o'clock అవుతుంది. మొబైల్ ఎక్స్రేస్ పిలిపియండి. ఎందుకంటే మనము ఎక్స్టర్నల్గా కనపడేది మాత్రం రమ్మని చెప్పండి. మేము అడ్డం అయితే కాదు. పిలిపియండి. రమ్మండి గో హెడ్. నేను ఇప్పుడు వచ్చినాను, మీరు 1 గంట అవుతుంది. రమ్మని చెప్పండి. తెలుసు నాకు లక్ష్యం చూసినాను కానీ పోయి మాట్లాడతాను. కాంతమ్మ నేను చూసిన మాట్లాడతాను కానీ వాళ్ళు ఇప్పుడు ఎక్స్రే వస్తారు. చూసిన తర్వాత నేను అవి తిరుక్కొని వస్తాను. సరేనా? ఏంకా పిల్లలు కూడా వచ్చినారా? ఏమన్నారు? పాప పాటలో ఉందా? చెస్ట్ ఇంజరీ అంటే ఆపరేషన్ లేకుంటే రిఫ్రాక్చర్ అయ్యి లోపల లంగ్స్ పంచర్ అయిందా? అదే సర్జరీ వాళ్ళు ఆల్రెడీ చెస్ట్ బంద్ చేశారు. ఇప్పుడు షిఫ్ట్ చేస్తారు. వాడు షిఫ్ట్ చేయండి. ఎందుకంటే పొద్దున ఉన్నప్పుడు అన్కాన్షియస్గా ఉందని చెప్పి కాన్షియస్గానే వచ్చింది. ఇమీడియట్గా షిఫ్ట్ చేశారు. ఏం కాలేదమ్మా. సరేనా? షిఫ్ట్ చేస్తారు. నేను మాట్లాడతాను, నేను ఉంటానులే, నేను ఇన్నే ఉంటాను. సరేనా? మిమ్మల్ని చూసుకొని అంత అయిపోయినా నేను వెళ్తాను. సరేనా? మీకేం ఇబ్బంది ఏం లేదు. మీరు అది చూసుకొని ముందు అడ్జస్ట్ చేయండి. ప్రైమరీగానే ఎక్స్రే చేయించింది కదా వచ్చిన తర్వాత. ఎక్స్రే చేయించాము. దాంతో డిస్లొకేట్ ఉంటే రెడ్యూస్ చేసేసాం సార్. దాంతోపాటు ఈ చెస్ట్ చేయించాము. దాంతో మొత్తం ఉన్నదని హిమోథెరపీ ఉన్నదని చెస్ట్ చేసేసాం. షిఫ్ట్ చేయించేసాం. మీరు మీరెక్కడ ఉండేవాళ్ళు? మీరు ఎక్కడ ఉండేదాన్నమ్మా? మారుతినగర్లో. ఇది కేసు ఎవరు? మీ అమ్మ నాన్న అందరు వచ్చినారమ్మా? తమ్ముడు అమ్మ వచ్చినారా? ఇది ఫ్రాక్చరా ఇప్పుడు? ఏం బ్లడ్ క్లాట్స్ అంటే ఫ్రాక్చర్ ఉన్నారు సార్. దాంతోపాటు యాంకిల్ కూడా సిటీ బ్రెయిన్ ఒకసారి సిటీ చెప్పేది. సిమ్టమ్స్ ఏమి లేవా? సిమ్టమ్స్ అయితే అంతే. కాన్షియస్ లైక్స్ ఎప్పుడు వచ్చినది? కాన్షియస్లోనే ఉన్నావు మా అప్పటి నుంచి కూడా. ఫోన్ చేసినావా? తిన్నావా? వామిటింగ్ సెన్స్ కానీ అట్లేం లేదు కదా? అంత బాగానే ఉంది కదా? నీకు ఇప్పుడు వచ్చి ఎక్స్రే చూస్తారు. ఇది చూసిన తర్వాత అక్కడ చూస్తారు. ఏ క్లాట్ లేకుంటే ఇది ఒకవేళ ఏదైనా ఫ్రాక్చర్ అయితే సర్జరీ కూడా ఇక్కడే చేస్తారు. సరేనా? నేను ఉంటాను, నేను వచ్చి చూసుకోమంటాను. మీరేమవుతారు? ఇద్దరు. మీరు రాలేదా? అక్క
డెత్ సార్ అమ్మాయికి వాళ్ళ అమ్మ డెత్ అమ్మాయికి చెప్పండి. మురళి పెట్టుకో మురళి పెట్టుకో ఇద్దరు పిల్లలా వచ్చినది? నేను పేరు చెప్తాను. అమ్మాయి దేవి ఈమెకేమైంది? కోమల కోమల అంతేనా? బాగానే కాన్షియస్గానే ఉందా? బాగానే ఉందమ్మా. అంతే, ఇంకా వేరేది ఏం లేదు కదా? టాబ్లెట్స్ వేసుకున్నావా? కేసీటీ ఇదిమ్మా. కాంతమ్మను షిఫ్ట్ చేయండి ఫస్ట్. క్లినికల్గా అయితే బాగానే అనిపిస్తుంది. బాగానే జస్ట్ ఎక్స్రే చేసి కన్ఫర్మ్ చేసి పంపించేసినాము. వాళ్ళ మదర్ తీసినాము అన్నమాట. నువ్వు ధర్మం నుంచి వచ్చినావా? గుత్తి వాళ్ళు అక్కడ కూడా ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు గుత్తి వాళ్ళు? గుత్తి ధర్మవరం జరిగిన తర్వాత మాకు ఫోన్ అక్కడి నుంచి వచ్చి భాస్కర్ సార్ ఏం భాస్కర్ ఎట్లుంది? ఏమేది ఉంది? ఇది ఒకటేనా? లిమ్సన్ బాగానే ఉన్నారు సార్, మూమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. జస్ట్ ఏళ్ళు అల్లా అల్లాడి ఖాళీలో ఇది ఇబ్బంది పడుతుందా? గాలి పీల్చుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఒకసారి ఎక్స్రే తీపియండి. మూమెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి. క్లినికల్గా అయితే అంతే. ఇక్కడ పెయిన్ ఉన్నది, ఆపరేషన్ ఉందా లేకపోతే మరి ఎప్పుడు అది సిటీ క్లినికల్గా అయితే అది బాగానే ఉంది. సిటీ అయిపోయిందా? క్లియర్ ఏమైనా ఫ్రాక్చర్ కానీ రిప్స్ పంచర్ కానీ ఏం లేదు. ఏం లేదు, సిటీ తీసినారట కదా? సిటీలో అంతా బాగానే ఉందంట, ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా షాప్లోంచి వచ్చింటావు కదా, కొద్దిగా ఏమైనా పాపు గీకుంటే అదే అన్లెస్ అదే లోపలంతా బాగానే ఉంది. ఎక్స్రే కూడా తీస్తారు, ఏముంటే మళ్ళీ వస్తారు. చిన్నగా ఫీమర్ దగ్గర కై దగ్గర అదే ఇప్పుడు కాంతమ్మని రిప్స్ పంచినది వాళ్ళ గుడికి. ఇక్కడ ఫ్రాక్చర్ ఉన్నాయి సార్. నువ్వు హెడ్ మీద వచ్చిన ల్యాచెస్ ఉన్నాయి సార్, దాని ఫీచర్స్ అయితే వేసేసారు. సిటీ బ్రెయిన్ సిటీ ఒకసారి సిటీ బ్రెయిన్ చూడండి. ఇక్కడ ఫ్రాక్చర్ ఏంటంటే సార్, ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది సార్. లెఫ్ట్ థై మామూలుగా ఈ చిన్న పిల్లలకు ఫ్లెక్సిబుల్ ఉంటారు కదా. నేను అప్పుడు 8 ఏళ్ళ పాప కూడా చనిపోయింది. అంటే హై ఎనర్జీ సార్, అందుకోసమే. ఫోన్ చేసినావు నాన్న? ఫోన్ చేసినావా? కొద్దిగా తింటావా? ఆకలి అవుతుంది, 1 గంట అవుతుంది. ఎవరు నువ్వేనా చూసుకుంటుంది? చూసుకొని ఫుడ్ పెట్టుకోవాలి. కొద్దిగా తిండి. మళ్ళీ ఇబ్బంది పడతారు. ఏం పడతారో నాకు మీరు ఇద్దరు మురళి పిల్లలు, గణేష్ పిల్లలా? వీళ్ళ అక్కన బాగానే ఉందా నాన్న? ఈ కాలు ఒకటి వస్తుందా? ఎక్కడ కూర్చోండి నువ్వు పనిలో? ముందన్నా మధ్యలో కూర్చోండి. ఏం జరిగింది? డ్రైవర్ మందు తాగినాడా? ఎక్కడ తాగినాడు? మదనపల్లి తాగినాడా? నువ్వు చూసినావా? వాడు చూసింటే చెప్పాలా కదా అమ్మ నాన్నకు. అక్కడికే తాగినాడా? మదనపల్లి అంటే దగ్గర 1 గంటన్నర ముందు కదా.
డ్రైవింగ్ చేస్తా బాటిల్ చేతిలో ఉండేనా? బాటిల్ ఉండేనా ఫోన్ ఉండేనా? బాటిలే ఉండేనా? ఎక్స్రే తీసినారా? ఇక్కడేం లేదు కదా జాయింట్ దగ్గర మిగతా అంతా బాగుందేనా? గాలి బాగా ఆడుతుందా? నువ్వు చేసినావా? బాగానే ఉందా ఫుడ్? చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? పాప మొత్తం ఒక 5-6 మెంబర్స్ మీరేమవుతారు? అబౌట్ 6 years. అమ్మ మన వీళ్ళమ్మ ఎక్కడ ఉంది? మీకేమవుతాడు చనిపోయిన ఆయన? నాన్ననా? మీరు అమ్మ అమ్మ వీళ్ళమ్మ ఎక్కడ ఉంది? నాన్న కోసం స్టార్ట్ చేస్తాం. బాగుందా నాన్న ఇప్పుడు? వచ్చి దాన్ని స్టార్ట్ చేసుకోమన్నా. ఏమైంది ఇప్పుడు? ఏం లేదా? ఇక్కడ ఓన్లీ లెఫ్ట్ షోల్డర్ దగ్గర ఇది నొప్పిస్తాను. ఎక్స్రే తీసినారా? ఏమని చెప్పి ఎక్స్రే తీసినారా? సరే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంట్లోకైతే తీయలేదు. ఇప్పుడు వచ్చి ఎక్స్రే తీస్తాలేమ్మా. ఒకవేళ ఆపరేషన్ ఉంటే చేసి పెడతాను. అంతా బాగుందిలే మనకి. సరేనా? ఏమ్మా చూసి వెళ్తాను. అడిగేద్దాం. మిగతా వాళ్ళు ఎక్కడ ఉన్నారు డాక్టర్? రండి. ఎక్స్రే తీసుకోండి. నేను మళ్ళీ వస్తాను ఇటుకి. అందరిని చూసేసి మళ్ళీ వస్తాను. అక్కడికి వెళ్ళండి. ఆ డ్రైవరు మీరు చెక్ చేసినారా? చనిపోయిన అతను పిఎం చేసినాడు. డ్రంకన్గా ఉన్నాడా? డ్రంకన్ స్టేడా? ఒకసారి పిఎం చేసిన డాక్టర్ని అడగండి. పిఎం చేసిన వాళ్ళను ఒకసారి కనుక్కోండి. ఏం ఏం ఈ వార్డులోకి ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడికి జరిగింది? ఎక్స్రే తీసినారా? మా కేసీటీని ఎక్కడ కూర్చోండి నువ్వు? వెనకాల కూర్చున్నావు. వెనకాల కూర్చున్న వాళ్ళకి పెద్దగా జరగలే. పైన దగ్గర పెయిన్ అంటున్నారు. బ్యాక్ సైడ్ గ్యాప్. ఇప్పుడు ఎక్కడెక్కడ వస్తుంది? అక్కడ మిగతా అదంతా బాగానే ఉందా? ఏది వీలు కానీ ఏమి కానీ అంతా గుర్తుకుని ఉంది కదా? ఏం లేదు. ఎక్స్రే చేయించారా? ఎక్స్ట్రా చేయించాం. ఇక్కడ ఫ్రాక్చర్ ఉందా? అది చూస్తే చాలా పెద్దది. ఇష్టంగా అనుకోవాలి. ఎవరెవరు వచ్చినారు దీంట్లో? నువ్వు, నేను, నా భార్య, ముగ్గురు వచ్చారు. నువ్వు, నీ భార్య, కొడుకు వాళ్ళు ఇక్కడే ఉన్నారా? ఆ పిల్లలు కూడా బాగున్నారు. చరణా? నువ్వు అక్కడ ఉంటుంది కదమ్మా. మీకు ఎక్స్ప్రెస్ తీస్తానమ్మా. తర్వాత నేను వస్తాను. సరేనా? అన్నీ చూసుకొని వస్తాను. నేను లాస్ట్ వరకు ఉంటాను. మీకు ఇబ్బంది లేదు. ఏమ్మా నువ్వు ఎక్కడ ఉంటుంది ఇంతకుముందు? ఇప్పుడు నాకు ఎక్కడ అక్కడ ఎవరు నాన్న ఉన్నాడా? ఎలా ఉందమ్మా? ఎక్కడ వస్తుంది? అంతే దొమ్మల కాడ అట్లేం లేదు కదా? అక్కడ ఏం లేకుంటే ఇబ్బంది ఏమి ఉండదు అమ్మా. సరేనా? ఇక్కడ ఒకటేనే చూసుకోవాలి. చెయ్యి కాదు ఈ రెండు ఫ్రాగ్. లెఫ్ట్ లెగ్
ఏమ్మా అవన్నీ చేస్తారు కదా, అవన్నీ కుట్లేసి చేసేస్తారు సరేనా. ముందు సిటీ కూడా సిటీ బ్రెయిన్ కూడా చేస్తారమ్మా. ఎక్కడ రక్తం గడ్డ కట్టిందో చూస్తారు, అది గడ్డ కట్టుకుంటే అదేం కాదు సరేనా. గడ్డ కట్టితేనే కొద్దిగా చూసుకోవాలి. మిగతా మంది ఫ్రాక్చర్స్ ఇవన్నీ చేస్తారు. ఇక్కడ అట్లాంటివి అయితేనే కొద్దిగా ప్రాణం ఏం ఇబ్బంది ఉంటుంది. ఎందుకు ఇట్లే పనుకున్నావు, దిండి వేసుకునే వస్తాను ఎట్లా పనుకున్నాను ఎట్లా పనుకున్నాను ఫ్రూట్స్ కూడా ఫోన్ చేసినావమ్మా, తిన్నావా లేదా తిను. ఆల్రెడీ స్టేబుల్ చేస్తాం ఇప్పుడు వచ్చి స్కానింగ్ కూడా తీసుకొని పోతామమ్మా. మళ్ళీ ఇవన్నీ చూస్తారు, సర్జరీస్ ఎట్లా చేయాలా ఏం లేదు. మీ దగ్గర బాగానే ఉన్నాయా అన్ని బర్డ్స్కేనా ఇవన్నీ కూడా? కొన్ని వరకు వెళ్ళలేదు సార్ బర్డ్స్ ఇక్కడే చేసాం, చేయొచ్చు కదా ఇక్కడే. క్రిటికల్ కేసెస్ క్రిటికల్ కేసెస్ అన్ని ఆల్మోస్ట్ వాళ్ళు బర్డ్స్కి నిన్న పంపించారు సార్. ఎన్ని ఉన్నాయి బర్డ్స్ కేసెస్? ఉన్నాయి బౌట్ కేసు బర్డ్స్లో 5 ఉన్నాయి స్విమ్స్లో 9 ఉన్నాయా? మీరేనమ్మా? ఈ పేషెంట్తో పాటు ఉన్నారు మీ కూతురా? కూర్చో. మీ ఇద్దరే ఉన్నారా? ఇప్పుడు ఎవరు రాలేదా ధర్మవరం నుంచి? ధర్మవరం నుంచి ఎవరు రాలే, అందరు ఈయనే ఉన్నారు ఉన్నవారు. కూర్చోండి. కాలు ఫ్రాక్చర్ అయిందమ్మా. ఆపరేషన్ లేదు, ఎక్స్రే చేయలేదా? ఇప్పుడు ఎక్స్రే తీస్తానులేమ్మా. బాగానే ఉందా? తిన్నావా ఏమన్నా? తిన్నావా? ఏం కాదు, గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది ఏమైనా ఉందా? ఏం లేదు కదా. కొద్దిసేపు ఉంటే ఎక్స్రే కూడా చేస్తారు. ఏమైనా ఫ్రాక్చర్ ఉంటే కూడా సర్జరీ కూడా చేస్తారు సరేనా. ఏమైనా చెప్పేది బాగా అంతా బాగానే ఉందా? కూర్చోండి. లేదు, నీకు కనపడేది అట్లుంటుంది. ఎక్స్రే తీపిచ్చిన తర్వాత అసలు ఏదైనా ఉంటే కానీ చిన్న బయటపడతాయిలే సరేనా. అంతా బాగానే ఉంది, పాప కూడా బాగానే ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారా? వీళ్ళ బంధువులు అంతా అది కాలు కింద తెచ్చుకోకుండా అట్లా పెట్టుకో, బరువు పెట్టద్దు. అట్లా స్టేబుల్గానన్నా కాలు నొప్పి వస్తుంది, తెలియదు కదా లోపల. మాట్లాడిస్తున్నాడు చాక్లెట్ ఏదైనా తీసుకో. ఇక్కడ ఫ్రాక్చర్ ఉంది, ఇక్కడ మ్యాన్యువల్ దగ్గర ఒకసారి ఎక్స్రే. నువ్వు ఎక్కడ కూర్చోండి బండ్లో? వాడు ఎక్కడ మధ్యలో దిగి మందు తాగడం కానీ అట్లా చేసినాడా? అంతే, ఎక్కడే ఇబ్బంది జరగదు. సార్ ఇప్పుడు ఎక్స్రే తీస్తాను, తీస్తే అసలు ఏం మిందని చెప్తారు. తెలంగాణ ఇది ఉంటే కదా దాని తగ్గట్టుగా ఎక్స్రే చేస్తాను సరేనా.
ఎక్స్రేస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందనేది చూసి దాన్ని నెక్స్ట్ టైం స్టెప్ తీసుకుందామని సరే. ఫోన్ చేసినట్టు స్వీట్నెస్ ఉండేది. ఇక్కడ ఒకటేనా ఇంకేసు ఇంకేమైనా నొప్పిస్తుందా? అయితే ఏం లేదు సార్, జస్ట్ ఇక్కడ లిగమెంట్స్ కొద్దిగా డౌట్ ఉన్నారు సార్. జస్ట్ మొబిలైజ్ చేసాను సార్. ఎక్స్రే తీసినారు ఎక్స్రే తీయలేదు సార్, అంటే క్లినికల్గా ఇక్కడ తప్ప ఇంకెక్కడ నొప్పిందా? అంతా బాగానే ఉంది కదా? ఫోన్ చేసినావా? ఫోన్ చేసిండు, ఎక్స్రే తీస్తాను అందరికి, దాన్ని బట్టి ఇంకేదన్నా ఉంటే చూసి దాని పక్కన చేస్తాను సరేనా? నేను మళ్ళీ వస్తాను, అన్నీ చూసుకొని మళ్ళీ వస్తాను. మళ్ళీ దాంట్లో ఇది నైట్ ఉన్న వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు బాలకొండ బాగానే ఉందా నాన్న? బాగుందా? ఇది ఒకటేనా పీకుతుందా? కాలంతా బాగానే బాగానే ఉన్నాయి నాన్న? ఫోన్ చేసినావా? ఏమి నొప్పిస్తాను? సాఫ్ట్ అయితే కొద్దిగా తిని ఏదో ఒకటి సరేనా? లెఫ్ట్ ఎల్బో డిస్లొకేట్ వచ్చినప్పుడు దాన్ని రిడ్యూస్ చేసాము. ఎల్బో దగ్గర ఆ జాయింట్ ఇక్కడ నువ్వు ముందర కూర్చోండి. లాస్ట్ నుండి ఫ్రంట్కి వచ్చాడు. యాక్సిడెంట్ టైంలో ఎక్కడ ఉండేది? ఫ్రంట్లో ఉంది. ఉండేటప్పుడు లాస్ట్లో కూర్చోండి. యాక్సిడెంట్ వాడేమైనా తాగి అట్లా ఏమైనా ఉండేనా? నీకు అర్థమైందా బండి వాడు ఎట్లా తోలుతుంటే? ముందర ఉన్నావు చూసింటే డాడీ చూసాడు. డాడీ చూసి డాడీ చూసి రే పడేస్తున్నా అన్నాడు. రేపు మాకు చాలా ఫాస్ట్గా వస్తున్నాడు. ఆ ఏరియా కూడా రూట్ కూడా తెలియని లాగా ఉన్నాడు. టీచరా ఎక్స్రే తనకి సర్జరీ ప్లాన్ చేస్తున్నారా? నాకు డిమెచ్ఓ గారు ఎక్స్రేస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రిమ్స్ బర్డ్స్ పోయి వచ్చిన తర్వాత ఎవరికి సర్జరీ ప్లాన్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఇది వేరే దాంట్లో పంపించాలా లేకపోతే ఇక్కడే చేయగలుగుతాం అనేది ఒక పొజిషన్ కన్నా తీసుకోండి. సిటీస్ను 1 అవర్ పడుతుంది కదా ఎక్స్రేస్ సిటీకి. ముందు ఎక్స్రేస్ తీసుకోండి, నేను మిగతా హాస్పిటల్స్ తిరిగేసి వస్తాను. అందులో మనకు ఒక స్టేజ్ తెలుస్తుంది. అదే ఇది అయిపోయిన తర్వాత మేడంతో కూర్చొని ఆతో హెచ్ఓడి కంట్రోల్లో చేస్తాము సార్. సార్ లిస్ట్ ఇచ్చారు, సార్ పిలిపి చేస్తాము సార్. ఇంకా మైన్యూట్ లెవెల్ ఏవి సర్జరీకి రికమెండ్ చేస్తారో అవన్నీ లిస్ట్ హెచ్ఓడి అదే సార్ అదే చెప్పారు. ఆయన రికమెండ్ చేసినవి మేడం హెచ్ఓడి మొత్తం ఆర్థో డిపార్ట్మెంట్ వాళ్ళు సార్, వాళ్ళు రికమెండ్ చేసినవి సర్జరీ. నేనేమంటున్నా, మీరు ఎక్స్రే తీసుకొని వస్తే అంతలోపల ప్రైమరీగా మీ ఆర్థో హెచ్ఓడిను మీ సూపరింటెండెంట్ మనం కూర్చొని వాట్ నెక్స్ట్ అని మీకు ప్లాన్ ఇవ్వండి సరేనా? మీరేనమ్మా? ఏం కాలేదమ్మా? మీరు వాళ్ళ ఫాదరా? పెద్దనాన్న అవుతారు. మీరు? మీ ఫాదర్ మాత్రం ఏం కాలేదమ్మా? మైనర్ ఇంజురీస్ చూసి సరేనా? నీ తరపున ఎవరు వచ్చారమ్మా? ఉన్నారా? బాల్కొండనా? బాల్కొండ వాళ్ళమ్మా మీరు? హై దగ్గర పైన ఇక్కడ ఫోన్ చేసినామమ్మా? చేయండి. ఇప్పుడు వచ్చి మేము ఎక్స్రే తీస్తామమ్మా. తీసిన తర్వాత మీకు ఏదైనా ఉంటే చెప్తాం. అంతా బాగానే చూసుకుంటున్నారు కదా? ఏమైనా సమస్య ఉందా? ఏం లేదు.
అదే ఇంతవరకు ఉండి వెళ్ళిపోయారని చెప్పారు. లంచ్కి వెళ్ళారని చూశాను మేడం. కొన్ని ఎక్స్రేసింగ్ అన్నీ తీపిస్తే కానీ ఫిగర్ అవుట్ కాలేదు. మొబైల్ యూనిట్లో నుంచి తీసుకొని ఆ రూమ్లో చేస్తున్నట్టు. సో చూద్దాము. మొత్తం ఎక్స్రే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఆఫ్టర్ హెచ్ఓ డేస్ వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. అందులో మిగతా హాస్పిటల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇదే మీరు అది చూసుకోండి మేడం. నేను అసలు చూసుకొని వస్తాను. వాట్ నెక్స్ట్ చాలామందికి ఉన్నాయి ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఎక్స్రే అంటే మనం ఎక్స్రే మొబైల్ యూనిట్ పెట్టలేదు కాబట్టి లేదు. వాట్ నెక్స్ట్ ఈ పిల్లడు మా బస్సులో ఎందుకు వచ్చినాడు? పెళ్ళి కొడుకు వచ్చినాడు. ఈ లెగ్ మీద 2 parts ఫ్రాక్చర్స్. ఇక్కడ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అదే దాంట్లో ఇక్కడ అంతేనా? ఇంకెక్కడైనా ఉన్నాయని బాబు? ఏం పెట్టి శశి ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ ఉంది. వాసన చేసినావా? మనం చూసుకుంటున్నారు కదా. ఇది ఎక్స్రే తీస్తారమ్మా. తీసిన తర్వాత ఏం చేయాలి? సరేనా? నేను మళ్ళీ వస్తాను. ఒక 1 hour వస్తాను. ఏనా ఫ్రాక్చరేనా? ఎక్కడుండి ఏ పొజిషన్లో ఉంటివి? నేను వెనకాల రెండో దాంట్లో. వెనకలు ఉన్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ బాగా జరిగిందా? అవి మొత్తం పడతానే సీట్లన్నీ ఇరిగిపోయాయి. అవును, ముందుకు వచ్చింది చూసా. బండి కూడా ఇలా అయిపోయింది. అంతే ఆడ పాయకరాపేట దగ్గర టీ తాగినాము. అటు నుంచి వాళ్ళ తాడు దిగగానే ఏమో ఆ స్పీడ్ బ్రేకర్లో రౌండ్ తిరుగుతానే స్పీడ్గా పోతుంటే కూడా సన్నగా అన్నాం. వాడు ఇంకా అంతే 2 నిమిషాల్లో జరిగిపోయింది. అంత కూడా ఉండదు, సెకండ్లలో అయిపోయి ఉంటుంది. అది అట్లా మాకు ఇంకా మొబ్బు పట్టేసింది. ఏమంటే బస్సు తీసిపోయి అలాగే పడింది కాబట్టి ఇంకా కొద్దిగా తగ్గింది. తిరిగింటే కన్నా ఇంకా ఎక్కువ నష్టం జరిగింది. ఏం లేవు, ఊరు లేవు. ఇక అందరూ కాబట్టి ఇంకా ఇదైనా అనంతపురం పోలీసులు అంతా వచ్చి ఉన్నారు. ఇక్కడెక్కడ దొమ్మలకాడ డబ్బు లేదు కదా. ఇది రోతే నొత్తానికి ఎక్స్ట్రా తీసుకున్నారు. కాల్ ప్యాచ్ నాకైతే కొంచెం సేపుగా ఆయన నా దగ్గర ఉండి కూర్చొని ముందరికి అప్పుడప్పుడు ఆ మురళి గ్లాస్ నేను అది పడతానే గ్లాస్ మొదలుకొట్టిన వచ్చినా గుండె కానుకోండి. ఎట్లా నాకు ఇంకా అవకాశం కాదులే తీసుకో. ఇప్పుడు చేస్తారు ఎక్స్రేలు. దీనికి ఏం చేయాలనేది మేము మేడం అంతా మాట్లాడేసి దీని మీద ఒక నిర్ణయం తీసుకొని చేస్తాం. సరేనా? కలెక్టర్ గారిని కూడా పోదాం. అడిగి మనం వరకల్లా ధర్మవరమే పోదాం. నాకు ఒకనే కదా. ఎందుకు అందరు ఉన్నారు, నేను ఉంటారు. ఏం చేయాలనేది చూసి చెప్తాంలే. సరేనా? ఇక్కడే ఉండి సర్జరీ చేసుకోవచ్చా, లేకుంటే బాగుంటే ఊరికి పంపించడమా, ఏదో ఒకటి చేస్తే నాకేంటికంటే ఇంకా ఇంటికాడ ఆమె ఒత్తిడి వస్తుంది ప్రాబ్లం. ఇందులో ఏం కాదులే. మనమంతా బాగుంటే మీతో అంతా బాగుంటుంది. సరేనా? చూసుకొని మేము తీసుకుంటాం. ఇంతేనా? మీకు ఎట్లా ఉంది? మీ వాళ్ళు ఎవరున్నారమ్మా? మీరేనమ్మా? ఏమైంది? ఫ్రాక్చర్ అయిందా? దొమ్మలకాయ వచ్చేది అట్లేం లేదు కదా. 10 నిమిషాల్లో వస్తారమ్మా. ఎక్స్రే వాళ్ళు వచ్చిన
తర్వాత తీసిన తర్వాత నేను మళ్ళీ వస్తాను, వచ్చి ఏం చేయాలనేది చేస్తాను. సరేనా? మీకు ఇక్కడ జేసీ వచ్చినారా ఆర్డీఓ ఎవరు జేసీ ఎవరు? జేసీ డెవలప్మెంట్. నాకు ఒకసారి నెంబర్ ఉంటుంది, నేను మాట్లాడతాను. నువ్వు బయటకే మన ఇక్కడికి వచ్చేది ఆయన కూడా వస్తే నెక్స్ట్ ఎక్కడున్నారు? అయిపోనీలేండి. ఏది నేనేం తినలే పొద్దున్న వచ్చి, అట్లే బయలుదేరి వచ్చిన. ఇక్కడ ఈ బ్లాక్లలో ఉన్నారు కదా దగ్గర. ఇక్కడ ఎవరో ఇద్దరు ఉన్నారు. నేను తెల్లారు రెండుకి వచ్చిన హైదరాబాద్ నుంచి. పొద్దున్నే చూసాలకల్లా అందరూ వద్దులేండి, ఎవరు లేదా? ఇద్దరు ఉండాలి కదా ధర్మవరము. ఇబ్బందిగా ఉందా? ఎవరు కన్సర్న్ డాక్టర్ ఎవరండి? ఊరుకోండి, ఎందుకు అవన్నీ మాకు. ఎవరున్నారు? పేషెంట్ కండిషన్ ఇది వాడికి నైట్ షిఫ్ట్ చేస్తారు సార్. బ్యాడ్ అయిందని వచ్చని చెప్పాను కదా, ఆపేస్తారు. బాగాలేనట్టుంది, మరి ఇక్కడే చేస్తారు. చేస్తారు సార్, ఇంకా కొంచెం డల్గా ఉంది. మరి ఆ పేషెంట్ని ఆమెకు బాగాలేకుండా పంపించేస్తున్నారా? ఇంకో ఇద్దరు ఉండాలి కదా. వాడి నార్మల్గానే స్టేబుల్గానే ఉందా? ఈమె పరిస్థితి? నాగలక్ష్మి. ఈమెదే కదా నేను చెప్పి సీరియస్. అవును, నాతో వాల్యూమ్ తక్కువగా ఉందని చెప్పి ఇక్కడ షిఫ్ట్ చేశారు సార్. ఏమంటారు? నైట్ షిఫ్ట్ చేసాం సార్, బాగుందని. అక్కడ పల్స్ వాల్యూమ్ తగ్గిపోయి లో అయింది, అందుకని అడ్రినలిన్ ఇచ్చి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఏంది పరిస్థితి? మీరేనా డాక్టర్ చూస్తాండేది? అది సాచురేషన్ మెయింటైన్ అవ్వట్లేదు సార్. దానికి ఇంకా నారెట్ మీద ఉన్నారు, బీపీ కూడా మెయింటైన్ అవ్వట్లేదు. అందుకని నారెట్ ట్రిప్ పెట్టున్నాము. ఆక్సిజన్కి ఇంకా సాచురేషన్ మెయింటైన్ అవ్వకపోతే ఒకవేళ ఇంటిగ్రేట్ చేసుకున్నాము ప్లాన్ మన దగ్గరే చేస్తారా? మీరు మళ్ళీ వేరే హాస్పిటల్ కానీ వాళ్ళకి చెప్పాము సార్, రిస్క్ అయితే చెప్పాము, ఇంటిగ్రేషన్ రిస్క్ చెప్పాము. వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళకి ఇంకా అంటే ఇప్పుడైతే మెయింటైన్ అవుతుంది సార్ ఆక్సిజన్. ఒకవేళ ఇంకా బ్యాడ్ అయితే ఇంటిగ్రేట్ చేస్తాము. నాకు దారిలో కనపన్నాడు వీళ్ళ వాళ్ళు, ఈమెకు సీరియస్ ఉందని నాగలక్ష్మి అని చెప్పి ఆ బాడీస్ తీసుకొని పోతున్న వాళ్ళు కనపడి చెప్పారు. నేను వెళ్తానులే అని చెప్పారు. పాజిటివ్ ఉంటే వెంటిలేషన్కి ఏదో ఒకటి ఫిక్డేషన్. ఎయిటీ తగ్గితే చేస్తాం సార్, ట్యూబ్ వేసి. అవును, దట్ అయినా ఇప్పుడు 85 మెయింటైన్ అవుతుంది. లంగ్స్ పంక్చర్ అయినాయా? ఇది ఇప్పుడు ఇమ్మీడియట్ కాదు కదా, ప్రియారిటీ అయితే కాదు కదా. ముందు స్టేబుల్ కావడానికి, వైటల్స్ స్టేబుల్ కావడానికి ఇంకా ఆక్సిజన్ మెయింటైన్, ఇప్పుడు సాచురేషన్ మెయింటైన్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ పల్స్ రేట్ కొద్దిగా ఫీబుల్గా వస్తుంది. నారెట్ మీద ఉన్నాడు కాబట్టి కొద్దిగా ట్రిప్ అదే సార్, మేము పల్స్ ఇంప్రూవ్ అవడానికి పెట్టాం ట్రిప్. అది నారెడ్డిల్ని ట్రిప్ పెట్టాం. బీపీ పల్స్ డౌన్ అయితేనే మేము మీరేమవుతారు? చిన్నమ్మ. కొద్దిగా సీరియస్గా సార్, అంటే కండిషన్ సీరియస్గా
సార్ 85 అంటే మనకి ఆక్సిజన్ సప్లై సరిగా ఉంది సార్. అది కేసు కొంచెం క్రిటికల్గానే తీసుకుంటాం సార్. ఇప్పుడు నారెడ్డి స్టేబుల్ అయితే మనకి మోర్ దెన్ 85 అయితే అప్పుడు ఇంటిబేట్ చేస్తాం. కొద్దిగా చూడండి, అబ్జర్వేషన్. డిఎంహెచ్ గారు, జేసీ గారు ఇంకోటి ఏదో యాక్సిడెంట్ కేసు వచ్చింది. సార్ మన ధర్మవరం ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, పెద్దిరెడ్డి సార్, మీతో మాట్లాడుతున్నారు. జేసీ గారు వచ్చాను సార్. కొంతమందికి కాళ్ళు ఫ్రాక్చర్స్ ఇవన్నీ సర్జరీ చేశాను. ఇప్పుడు ఎక్స్రే తీసుకున్నాను. నేను రియాలో ఉన్నాను. ఈ బర్డ్స్ కూడా ఇంత దగ్గరికి వెళ్ళొస్తాను. మీరందరూ ఇప్పుడు జెపీ మీటింగ్లో ఉన్నట్టున్నారు కదా. సార్ పలమనేరు వెళ్తున్నారా? ఏది యాక్సిడెంట్ లేదా? ఓకే ఓకే, సారీ, అదొకటి జరిగింది కదా. సరే, ఏం లేదు. ఒకవేళ కమ్ యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ వస్తే దాన్ని ఎట్లా తీసుకోవాలని ఒక డెసిషన్ తీసుకోవచ్చు. నేను సూపరింటెండెంట్ డిఎంహెచ్ గారు ఉంటామని చెప్పాను. వాళ్ళ దగ్గర పోయి వచ్చిన తర్వాత లేదా షిఫ్ట్ ద అనదర్ హాస్పిటల్ సార్ ఏం చేయాలి, ఇక్కడే అయిపోతుంది. అవును, అదే దట్స్ వాట్. సో ముందు ఎక్స్రే తీసుకుంటే ఏమనేది ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత కావాలంటే వీ కెన్ టేక్ ఏ కాల్. సో యువర్ సెల్ఫ్ లుకింగ్ ఆఫ్టర్ దీస్ కేసెస్ సార్? ఓకే, ఐల్ స్పీక్ టు ద కలెక్టర్ ఆల్సో. మీరు ఫైల్ ఉన్నాయి రేపు కొద్దిగా అక్కడికి వెళ్దామా? వెళ్దాం సార్. నియర్ బైనా? నేను నా కార్ దీని వెనకేనా? ఫాలో ఏమిటో మళ్ళీ వస్తానులేమ్మా. సార్ ఇక్కడ రండి సార్. సరే సరే మధ్యలేదు రాను బ్రో. నిన్న ధర్మవరానికి సంబంధించిన వారు పెళ్ళికని వస్తున్నారు. అన్ఫార్చునేట్గా సారీ ఎంగేజ్మెంట్ బాక్రాపేట దగ్గర యాక్సిడెంట్ జరగడం జరిగింది. నేను ఆ ప్లేస్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ బాగా స్లోప్గా ఉండి అలాగే డీప్ కట్ ఉండడంతో డ్రైవర్ కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి అక్కడ యాక్సిడెంట్ జరిగింది. సివియర్ యాక్సిడెంట్. 8 మంది ఇప్పటి వరకు చనిపోవడం జరిగింది. రెస్ట్ ఇక్కడ ఒక 37 ఇక్కడ ఉన్నారు. అందరినీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఇంకా బర్డ్స్ అదేవిధంగా స్విమ్స్ హాస్పిటల్లో 5-7 మంది ఉన్నారని చెప్పడం జరుగుతున్నారు. అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ స్టేటస్ ఏదో చూసుకుంటున్నారు. మీన్వెల్ కొంతమందికి కాళ్ళు ఇరిగిన పరిస్థితి, లింక్ ఫ్రాక్చర్స్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అక్కడే లోకల్గానే ఎక్స్రే యూనిట్ పెట్టి అవన్నీ కూడా తిమ్మని చెప్పినాము. ఎక్స్రేను, సిటీను. దాని ద్వారా మ్యాక్సిమం కూడా ఒక 2-3 కేసెస్ కొద్దిగా సివియర్గా కనపడుతున్నాయి. రిక్స్ పుచ్చుకోవడం వల్ల లంగ్స్ ఫంక్షన్ కావడం, రిక్స్ బ్రేక్ కావడం అలాంటి కేసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళని ఏ విధంగా అడ్రస్ చేయాలని చెప్పి ఆ హాస్పిటల్కి వచ్చిన తర్వాత సూపరింటెండెంట్ గారు డిఎంహెచ్ కోసం ఆ కేస్ స్టడీస్ని బట్టి వాళ్ళని వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, బెటర్ ట్రీట్మెంట్ ఎక్కడ ఇవ్వాలని. సో ఎవరున్నారు వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ బాగా అందుతుందని చెప్తున్నారు. స్టాఫ్ కానీ ఫుడ్ కానీ గవర్నమెంట్ అందించినట్టు. నష్టపోయిన వారికి ఏ కుటుంబాన్ని అయితే పోగొట్టున్నారో ఆ మనిషికి 2 లక్షల తరఫున ప్రభుత్వం అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంజురీస్ జరిగినాయో వారందరికీ కూడా 50,000 రూపాయల అని కూడా ప్రభుత్వం అనౌన్స్ చేయడం. అది కాకుండా
ఇంకా వీళ్ళకి ఏదైనా కానీ పై హాస్పిటల్కి వెళ్ళి ఇంకా ట్రీట్మెంట్కి ఏదైనా ఉందంటే అవన్నీ కూడా ప్రభుత్వంతో మాట్లాడి వారన్నిటికీ కూడా ఆ చికిత్స చేయించడానికి మా వంతుగా చేస్తాం. అన్ఫార్చునేట్ ఎంగేజ్మెంట్కి వెళ్తూ ఏదైనా కూడా ఎంతవరకు వారికి ఆ నష్టము ఇబ్బంది ఉందో అవన్నీ కూడా ఇమీడియట్గా అటెండ్ అయ్యే విధంగా డాక్టర్స్ కానీ కోఆర్డినేషన్. ఒకరి మధ్యలో